అన్న ప్రస్తుతం ఈ వేదిక ద్వారా ఎవరైతే పిటిషన్ వేశారో వాళ్ళకు ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు? మేమేం చెప్తలేండి, రాజ్యాంగబద్ధంగా వచ్చినాం. రాజ్యాంగబద్ధంగా వచ్చిన వాళ్ళను రాజ్యాంగబద్ధంగా చూసుకుంటాం. మీకేమైనా డౌట్స్ ఉంటే మీరు కోర్టులకు పోతున్నారు వెళ్ళండి, అంతేగాని మీ రాజకీయ పబ్బం గురించి, మీ రాజకీయ ఉనికి చాటుకోవడానికి ఇవాళ వేషాలు వేయొద్దు అంటున్నారు. మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే మీరు సుప్రీంకోర్టుకి వెళ్ళండి. మా దగ్గర కూడా ఆధారాలు ఉన్నాయి. 1976లో రాజ్యాంగబద్ధంగా వచ్చినాం. ఏరియా రిస్ట్రిక్షన్ రిమూవల్ యాక్ట్ ద్వారా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సుగాలీలు ఎస్టీలుగా ఉన్నప్పుడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు 1976లో ఎస్టీ లెక్క పరిగణించారు. అది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు కొత్తగా ఈ లంబాడి కమ్యూనిటీ ఏదంటే మేము మెజారిటీగా ఉన్నాం, మా పైన లేనిపోని అబండాలు వేస్తున్నారు. వాళ్ళ వాదన ఏంటంటే ఈ 1976 టైంలో ఎవరైతే ఇక్కడికి ఒక వలసవాదులకి వచ్చారో చదువు కోసమని మాత్రమే వాళ్ళు ఇందిరాగాంధీ అప్పుడు చెప్తే దీన్ని అన్ని రకాలుగా వాడుకుంటారని వాళ్ళు అంటున్నారు. అమెండ్మెంట్స్ ఉన్నాయండి, నేను చెప్పడం కాదు. మీరు టీవీ ఛానల్లో ఉన్నారు, నేనేం తప్పు చెప్పినా కానీ మీరు రేపు చూపించవచ్చు. దీని పక్కనే మీరు అది కూడా చూపించవచ్చు. కొంతమంది రాజకీయ స్వలాభం గురించి, తమ రాజకీయ పబ్బం గడపడం గురించి 2000 ఇదే గత ఎలక్షన్స్ జరిగినాయి. ఎప్పుడు 2017కి బిఫోర్ కూడా గొడవలు జరిగినాయి. వాళ్ళు అప్పుడు సక్సెస్ అయినరు, గొడవలు చేసినారు, వాళ్ళు ఎంపీలుగా అయినరు, కొంతమంది ఎమ్మెల్యేలుగా అయినరు. ఇప్పుడు కూడా కొంతమంది వాళ్ళ పేర్లు నేను తీసుకోదలుచుకోలేను, నాకు అవసరం కూడా లేదు. వాళ్ళ కమ్యూనిటీ పవర్ ఎంత అండి, మా కమ్యూనిటీ పవర్ ఎంత? అయినా కానీ సహనంతో ఉన్నాం. రెచ్చగొడుతున్నారు. రెచ్చగొట్టే ప్రక్రియ మంచిది కాదు. మీకేమైనా ఆధారాలు ఉంటే మీరు సుప్రీంకోర్టుకి వెళ్తారా, ఎక్కడికైనా వెళ్ళండి. వలసవాదుల లెక్క లేకపోతే దొంగల లెక్క చిత్రీకరించాలంటే ఖబర్దార్ అంటున్నాం. ఊకునే పరిస్థితి లేదు. డెఫినెట్గా చెప్తున్నాం, రాజ్యాంగబద్ధంగా వచ్చినాం. మా హక్కులను మేము కాపాడుకుంటాం, మా హక్కుల గురించి పోరాడతాం. ఈ యువత ఏదైతే ఉందో రాజకీయంగా మేము బలోపేతం అవబోతున్నాం అండి. సో ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్నటువంటి వాళ్ళే దీన్ని రేజ్ చేయడానికి ట్రై చేస్తున్నారు కదా. సో ప్రభుత్వం సపోర్ట్ ఎటు సైడ్ ఉందంటే ఏం చెప్తారు? ప్రభుత్వం ఎటు సైడ్ అనేది నేను చెప్పలేనండి. మేమేమంటారు, రాజ్యాంగం మాకు ఇచ్చిన ఫలాల గురించి మేము చెప్తున్నాం. మేము ఎస్టీలలో మెజారిటీ కమ్యూనిటీ. ఇవాళ 10% ఉంటే 10%లో 7% లంబాడి బిడ్డలు ఉన్నారు. అయినా సహనంతో ఉన్నాం. ఆదిలాబాద్లో కూడా మీరు కావాలని మీ రాజకీయ పబ్బం గురించి గొడవలు పెట్టిండ్రు. ఇద్దరిని ఆ రోజు యాక్సిడెంట్ చేసి చంపివేసిండ్రు. అవన్నీ మాకు గుర్తున్నాయి. కాబట్టి మా యువత ఏందైతే ఉన్నదో ఇప్పుడు మేలుకుంటుంది. మా యువత అంత ఈజీగా లేదు. రాజకీయ పబ్బం గురించి మీరు ఎవరెవరైతే ఏ పార్టీలైనా కానీ, అది ఏ పార్టీలైనా కానీ, మీ రాజకీయ పబ్బం గురించి మా లంబాడి బిడ్డలందరూ నిశితంగా పరిశీలిస్తున్నాం, చూస్తున్నాం. మేమందరం చూస్తున్నాం, దీన్ని అందరినీ గమనిస్తున్నాం. ఎందుకంటే చదువుకున్న విద్యార్థుల లెక్క మేము ఒకటే అంటున్నాం, రాజ్యాంగబద్ధంగా వచ్చిన మమ్మల్ని మా లెక్క మాకు ఉండనియండి. మీరు మమ్మల్ని రెచ్చగొట్టే విధంగా కానీ చేస్తే దాని నుంచి జరిగే పరిమాణాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తున్నాం. అయితే ఇప్పుడు మొన్నటి వరకు ఇష్యూ లేదు, సో ఇప్పుడు రేజ్ అవుతుంది. కొంతమంది ఏమంటారు అంటే ఇక్కడ ఉన్న లంబాడీలతోనే కానీ సుగాలితోనే ప్రాబ్లం లేదు, కాకపోతే ఎవరైతే వేరే రాతోడ్లని కావచ్చు, వేరే కావచ్చు, వేరే రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ జనాభా పెరగడంతో ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇబ్బంది అవుతుందని చెప్తారు. అది ఎవరి పని అండి? వేరే రాష్ట్రాల నుంచి వస్తే బ్యూరోక్రాట్స్ ఉన్నారు, మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, రాష్ట్ర ప్రభుత్వం ఉంది, ఎంఆర్ఓలు ఉన్నారు, విఆర్ఏలు ఉన్నారు, విఆర్ఓలు ఉన్నారు. ఇదంతా చూసుకోవాల్సింది ఎవరో ఒక ఇద్దరు ముగ్గురు వస్తే వాళ్ళని మొత్తం పట్టుకొని మీరు ఈ మాట మాట్లాడడం అది కరెక్ట్ కాదు. చలో వాళ్ళు వేరే రాష్ట్రం నుంచి వస్తే వాళ్ళ సర్టిఫికెట్ తీయండి, వాళ్ళ పైన పెట్టండి. మేమే అంటున్నాం కదా. ఈ వితండవాదం ఏమిటి? కొంతమంది మా ఆఫీసర్లై ఫొటోస్ మొత్తం పెట్టుకొని వీళ్ళు మొత్తం దోచుకుంటున్నారు అనుకుని పెట్టుకోండి. మీరు ఎవర్రా? మీకున్న హక్కు ఏంటిదిరా? మీరు మా కమ్యూనిటీ పైన మీ మాటలు మాట్లాడేంద్రా? ఇది ఒళ్ళు జాగ్రత్త పెట్టుకోండి. అంత ఈజీగా ఉండదు. ఇప్పుడు అంత ఈజీగా అసలు ఉండదు. రాజ్యాధికారం వైపే పయనిస్తున్నాం. చాలా క్లారిటీగా చెప్తున్నా. ఒక ఓయూ బిడ్డగా నేను చెప్తున్నాను, ఒక గిరిజన, ఒక లంబాడి, ఒక బంజారా బిడ్డగా చెప్తున్నా. ఒళ్ళు జాగ్రత్త పెట్టుకోండి. మీ రాజకీయ వేషాలు ఏమైనా వేస్తే మీ దగ్గర ఎక్కడైనా వేసుకోండి అంటున్నాం. మేమనేది రాజ్యాంగబద్ధంగానే వచ్చినాం బ్రదర్. చాలా వరకు ఈ దొంగ సర్టిఫికెట్లు అని కొన్ని నకిలీ సర్టిఫికెట్ల వల్ల ఇటు ఎస్టీలకు వీళ్ళందరికీ కూడా అన్యాయం జరుగుతుందని తెలిసింది. సో ఈ విషయంలో ఆదివాసులతో పాటు మీరు కలిసి పోరాటం చేస్తారా? ఆదివాసులతో పాటు కాదండి, మేము ఏమంటున్నాం అంటే ఎస్టీలలో 10% ఉన్నాం, 7% మాది, 3% మీది. ఒకవేళ నిజంగానే అనుకుంటే మీ శాతం ఎంత? ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేలను చూడండి. ఎమ్మెల్యేల 12 దాంట్లో 7 మీరే కదా. అంటే మాకు రాజకీయ పార్టీలు కూడా మమ్మల్ని మోసం చేస్తున్నాయి కదా.
మాకు రాజకీయ పార్టీలు కూడా మమ్మల్ని మోసం చేస్తున్నాయి కదా. ఇక్కడ దేవరకొండల మా ఆడబిడ్డలు పొట్టగూటి కోసం అని వాళ్ళ బిడ్డలను అమ్ముకున్న చరిత్ర ఉంది కదా. ఇందిరా పార్క్ దగ్గర కానీ లేకపోతే మిగతా దగ్గర కానీ పల్లీలు కానీ లేకపోతే సీతాఫలాలు కానీ అమ్ముకున్న చరిత్ర మాది. ఇంత కష్టపడి పనిచేసే మమ్మల్ని ఇలా మీరు ఏదో దోచుకుంటున్నారు, ఉద్యోగాలలో వచ్చినంటే మిమ్మల్ని ఎవరైనా వద్దన్నారా? 1976 కంటే ముందు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది మీరే కదా, మీరు ఎందుకు సాధించుకోలేకపోయినారు? మీరు మా పైన ఎందుకు ఏడుస్తున్నారు అంటున్నా. కాబట్టి మాటలు జాగ్రత్తగా రావాలి, రాజ్యాంగబద్ధంగా పోతున్నాం అంటున్నాను. సో మీ భవిష్యత్ కార్యాచరణ ఏంది ఈ విషయంలో? భవిష్యత్ కార్యాచరణ అంటే ఒక్కటే బ్రదర్, చాలా క్లియర్గా చెప్తున్నాము. మీ పనులు ఏదైతే ఉందో మీరు చూసుకోండి, మమ్మల్ని అనవసరంగా రెచ్చగొట్టకండి. మీ రాజకీయ లబ్ధి గురించి మమ్మల్ని రెచ్చగొట్టాలని చూస్తే మంచిగా ఉండదు. ఒక ఓయూ బిడ్డ చెప్తున్నాను. రెండోది, అది ఏ రాజకీయ పార్టీకైనా కావచ్చు, నేను మళ్ళీ చెప్తున్నాను, అది ఏ రాజకీయ పార్టీకి, లంబాడి బిడ్డలను చదువుకున్న వాళ్ళం చాలా క్లియర్గా మేము నిశితంగా పరిశీలిస్తున్నాం. దీన్ని మొత్తం పరిశీలిస్తున్నాం. రానున్న ఎన్నికల్లో మా తడాక చూపిస్తున్నాం.